హాయ్ అండి. పండగ పిండి వంటలన్నీ అయిపోయాయా? మేమైతే రథసప్తమి రోజు స్వీట్ ఐటెంతో స్టార్ట్ చేసాము. గులాబ్ పూలు వండుతున్నాము. మా స్టైల్లో ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. మా అమ్మ తెల్లవారు 5 గంటలకు లెగిస్తుంది. అప్పుడే బియ్యం నానబెట్టేసి మిల్లికి కూడా ఇచ్చేసి వచ్చేసింది. తర్వాత కప్పులతో కొలిచింది మా అక్క అయితే. 4 కప్పులు బియ్యం పిండి, 4 కప్పులు మైదా పిండి, 4 కప్పులు పంచదార, అలానే కొంచెం బొంబాయి రవ్వ, తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసింది. దాని తర్వాత ఏమంటారు యాలకుల పొడి కూడా వేసింది. చూడండి ఎలా మిక్స్ చేస్తుందో. మనకి కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలానే ఉండాలి. అది కూడా అర్థం అవ్వకపోతే మనం ఫింగర్ ముంచితే దానికి అంటుకునేలా ఉండాలన్నమాట. అలా ఉంటే మంచి అంటే కొంచెం గులాబీ పూలు మనం వేస్తున్న కొద్దీ కొంచెం పిండ్లు టైట్ అవుతుందంట. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత గులాబీ పూలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మా గులాబీ పూలు చూడండి ఎంత ఈజీగా వదిలేస్తున్నాయో. ఈజీ అనమాట, అలా ముంచుకొని వేసేసుకోవడమే. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కదా, లైక్ చేయండి.